హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 16. నువ్వే తీసుకో అయితే నేను ఇవ్వలేను అంది నవ్య సిగ్గుపడుతూ. ఇలా అయితే రేపు మన పెళ్లి తర్వాత చాలా కష్టమే అంటూ అల్లరిగా నవ్య కళ్ళల్లోకి చూసి నవ్వుతూ తన పెదాలను అందుకున్నాడు రామ్. రామ్ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఆ ముద్దులో జతకట్టింది నవ్య కూడా. అలా చూస్తూ ఉండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఇక్కడ సిరికి నెలలు నిండిపోవడంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేసి రామ్కి కాల్ చేశాడు చందు. హలో చందు, చెప్పరా? రే, సిరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాన్రా. నాకు కొంచెం భయంగా ఉంది, నువ్వు వస్తావా హాస్పిటల్ దగ్గరికి అడిగాడు చందు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నువ్వు అస్సలు ఏం కంగారు పడుకు అంటూ ఫ్రెండ్కి ధైర్యం చెప్పి వెంటనే నవ్యాని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. వీళ్ళు హాస్పిటల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి అక్కడ మన సిరికి డెలివరీ అయిపోయి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. తనే మన రిషి. రామ్ నవ్య వెళ్ళేసరికి అక్కడ చిన్న పాపని ఎత్తుకుని కనిపించాడు చందు. రే చూడరా, నా కూతురు ఎంత ముద్దుగా ఉందో అంటూ ఫ్రెండ్కి చూపించాడు చందు. చందు చేతుల్లో నుంచి పాపని తన చేతుల్లోకి తీసుకున్నాడు రామ్. రామ్ వైపు చూస్తుంది రిషి. పాప చాలా బాగుంది చందు అన్నయ్య అని అంది నవ్య నవ్వుతూ. థ్యాంక్ యూ రా అంటూ చెప్పడంతో ఇక అప్పుడే నర్స్ వచ్చి పాపని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. సారీరా, నిన్ను బాగా టెన్షన్ పెట్టేశాను కదా. నాకు భయం వేసేస్తుందిరా, ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇంక నీకే ఫోన్ చేశాను. రేయ్, అవే మరి తగ్గించుకోమనేది. నువ్వు నాకు తప్ప ఇంకెవరికైనా ఫోన్ చేస్తే నేను బ్రతకనిస్తాను అని నువ్వు అనుకుంటున్నావా? అస్సలు బ్రతకనిచ్చేవాడిని కాదు. అయినా ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానురా, కాబట్టి నువ్వు కూడా ఇలాంటి మాటలు మాట్లాడి తర్వాత కూడా దెబ్బలు తినకుండా బతికిపోయావు. లేదంటే ఈ పాటికి నా దెబ్బలు రుచి చూసేవాడివి అన్నాడు రామ్. అప్పుడే వేరే నర్స్ వచ్చి సిరి స్పృహలోకి వచ్చింది అని చెప్పడంతో అక్కడికి వెళ్ళాడు చందు. రామ్ నవ్య వైపు చూస్తూ మనం కూడా తొందరగా పెళ్లి చేసుకొని ఇలాగే ఒక అందమైన పాపని కనేద్దాం, ఏమంటావ్ అడిగాడు రామ్. కానీ బావా, ఇంట్లో ఎవరూ మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. అలాంటిది అప్పుడు మనం ఎలా పెళ్లి చేసుకుంటాం అడిగింది నవ్య దిగులుగా. ఇంకొక 6 మంత్స్ ఒప్పించడానికి ట్రై చేస్తాను, అప్పటికీ లేకపోతే అప్పుడు ఏదో ఒకటి చూద్దాం అంటూ కొంచెం సేపు అక్కడే ఉండి సిరితో మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు రామ్ ఇంకా నవ్య ఇద్దరు. రామ్, నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకో, అండ్ నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా లేదంటే ఏమైనా నీకు బయట పనుల్లో కావాలి అన్నా విక్రమ్ నీకు తోడుగా ఉంటాడు అంటూ విక్రమ్ని పరిచయం చేశాడు రఘు గారు. హలో సార్ అన్నాడు విక్రమ్ చిన్న చిరునవ్వుతో. హలో విక్రమ్ అని చిన్న స్మైల్ ఇచ్చి విష్ చేశాడు రామ్ కూడా. మన బిజినెస్ ఫీల్డ్లో మనకి విరోధులు చాలామంది ఉంటారు, కాబట్టి విక్రమ్ అండ్ కొంతమంది మనుషులు ఎప్పుడు నీకు వెన్నంటే ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అన్నారు రఘు గారు. అలాగే మామ అన్నాడు రామ్. అయితే రేపటి నుంచి ఆఫీస్కి వస్తావు కదా అడిగారు రఘు గారు కన్ఫర్మేషన్ కోసం. తప్పకుండా వస్తాను మామ, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేస్తాను అన్నాడు రామ్. ఇక ఆ నెక్స్ట్ డే రామ్ ఆఫీస్కి మొదటిసారి వెళ్ళడంతో కొంచెం కొత్తగా అనిపించింది. విక్రమ్ రామ్కి వెన్నంటే ఉండి చెప్పిన బంటులా రామ్ చెప్పే ప్రతి పనిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. విక్రమ్ స్వామి భక్తి చూసిన రామ్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అలా ఇంకొక 3 నెలలు గడిచిపోయాయి. ఇంట్లో ఎప్పుడు పెళ్లి టాపిక్ తెచ్చినా కూడా సుమిత్ర గారు నవ్యాని కాకుండా శ్రీజాని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఇక విసిగిపోయాడు మన రామ్. అమ్మా, నీ ఇష్టం కోసం నేను నా జీవితాన్ని పాడు చేసుకోలేను. నేను ఖచ్చితంగా నవ్యాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను.
నవ్య ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను తప్ప చచ్చిన శ్రీజాని మాత్రం పెళ్లి చేసుకోను. ఓకేనా? అన్నాడు రామ్ సీరియస్‌గా. ఆ టైంకి ఏమీ మాట్లాడలేకపోయినా తర్వాత నవ్యతో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యారు సుమిత్ర గారు. సుమిత్ర గారి ద్వారా విషయాలు తెలుసుకున్న బామ్మగారు కోపంతో ఊగిపోతూ, అసలేమనుకుంటున్నాడు నీ కొడుకు? నా మనవరాల్ని కాదని చెప్పి దాన్ని పెళ్లి చేసుకుంటాడా? ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తాను అంటూ కోపంగా నవ్య దగ్గరికి వెళ్ళారు బామ్మగారు. తన రూమ్లో కూర్చొని రామ్ గురించి ఆలోచిస్తూ ఉన్న నవ్య దగ్గరికి వచ్చిన బామ్మగారు తన జుట్టు పట్టుకొని పైకి లేపి లాగిపెట్టి ఒక్కటి కొట్టారు. ఏమే, నువ్వు తీరిగ్గా నా ఇంట్లో పడి తింటుందే కాకుండా ఇప్పుడు నా మనవడిని కూడా నీ వలలో వేసుకుని శాశ్వతంగా ఇక్కడే తిష్ట వేయాలి అనుకుంటున్నావా? నీ ఆలోచనలన్నీ నేను అస్సలు పడనివ్వనే. నా మనవడికి నా మనవరాలికి పెళ్లి చేస్తాను అన్నారు బామ్మగారు. కానీ అమ్మమ్మ అంటున్న నవ్య చెంప మీద ఒక్కటిచ్చింది బామ్మ. ఇంకొకసారి నన్ను అమ్మమ్మ అని పిలిస్తే నీ నాలుగు కోసి కాకులకి గద్దలకి వేస్తాను. ఏమనుకుంటున్నావో? నా గురించి నీకు తెలీదు పిల్ల. నేనంత మంచిదాన్ని కాదు. నువ్వు నా మనవడికి ఏవైతే మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నావో నాకు తెలీదు అనుకోకు. నీ అందాన్ని రుచి చూపించి వాడిని నీ వైపు తిప్పుకుంటున్నావు అనుకుంటున్నావేమో. నేనుండగా అలా జరగనివ్వను. ఎలాగైనా శ్రీజాకి రామ్కి పెళ్లి చేసే బాధ్యత నాది అంది బామ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేదంటే నీ పీక పిసికి చంపేసి నేనే నా మనవడికి మనవరాలికి పెళ్లి చేస్తాను. అర్థమైందా? అంటూ తన చేతిలోని కర్రని నవ్య కడుపులో గుచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బామ్మ. కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది నవ్యకి. బామ్మ అలా పొడిచేసరికి ఏడుస్తూ లేచి కూర్చుని, లేదు, నేనేం చేయాలి అనుకుంటూ బాధపడుతూ ఉండగానే అక్కడికి వచ్చింది సుమిత్ర. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా కొడుకు జీవితంలో నుంచి కూడా. అప్పుడే నా కొడుకు నిన్ను మర్చిపోయి శ్రీజాని పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. అర్థమైందా? అన్నారు సుమిత్ర గారు నవ్య వైపు చూస్తూ. ఆ మాటకి కన్నీళ్లతో ఆమె వైపు చూసింది నవ్య. ఏ, నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపోవడం అంత కష్టంగా ఉందా నీకు? అప్పట్లో మీ అమ్మ మా అన్నయ్యని వలలో వేసుకుంది. ఇప్పుడు నువ్వు నా కొడుకుని వలలో వేసుకుంటున్నావు. మీ అమ్మ కూతుళ్ళిద్దరిది ఒకే బుద్ధులు అంది సుమిత్ర. లేదత్తయ్య, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీరు మా అమ్మని అనకండి అంటూ బాధగా చెప్పింది నవ్య. వాడి ఇంటికి వచ్చేలోపే వెళ్ళిపో ఇంట్లో నుండి. ప్రశాంతంగా ఉంటాం తల్లి మేము అన్నారు సుమిత్ర గారు. అలాగే అత్తయ్య అంది నవ్య బాధగా. ఇక క్షణం కూడా అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుమిత్ర గారు. నవ్య తన బట్టల బ్యాగ్ చేతిలోకి తీసుకుని ఒక 4 జతల బట్టలు, అలాగే అదే రూమ్లో ఉన్న చిన్న రామ్ ఫోటో అన్నీ ఆ బ్యాగ్లో సర్దుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. నవ్య బయటికి రావడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అన్నీ చూస్తూ ఉన్నారు సుమిత్ర గారు ఇంకా బామ్మగారు. చూసావా సుమిత్ర, ఎంత ఈజీగా దాన్ని బయటికి పంపించేశానో అన్నారు బామ్మగారు కోడలి వైపు చూస్తూ. కానీ నాకొకటే భయంగా ఉంది అత్తయ్య. రామ్ ఇంటికి వచ్చాక ఏమైనా గొడవ చేస్తాడేమో అని భయంగా ఉంది అన్నారు సుమిత్ర గారు. అబ్బా, వాడు మరీ అంత డేంజర్ కాదులే. ఏదో ఒకటి చేసి ఆపేద్దాం. నువ్వున్నావు కదా, తల్లి సెంటిమెంట్ చూపించు. ఇంట్లో నుంచి నగలు పట్టుకొని పారిపోయింది అని ఒక రూమర్ క్రియేట్ చెయ్యు. అప్పుడు రామ్ చచ్చినా ఇంకా నవ్య జోలికి వెళ్ళడు. శ్రీజ నీకు మేనకోడలి స్థానం నుంచి కోడలిగా మారిపోతుంది. ఎలా ఉంది నా ప్లాను అడిగారు బామ్మగారు కోడలి వైపు చూస్తూ. చాలా బాగుంది అత్తయ్య, నేను ఇదే ప్లాన్ అమలు చేస్తాను అంటూ చెప్పి తన దగ్గర ఉన్న కొన్ని నగలు తీసి తన అత్తగారికి ఇచ్చారు. ఇది మీ దగ్గరే భద్రపరచండి అత్తయ్య, ఈ నగలు పోయాయి అని నేను చెప్తాను అన్నారు సుమిత్ర గారు. అలాగే సుమిత్ర అన్నారు బామ్మగారు. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి సుమిత్ర గారు కొడుకుకి నవ్య నగలు తీసుకొని
ఇంట్లో నుంచి పారిపోయింది అన్న వార్త చేరవేశారు. అది విన్న రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు చిన్న ఎపిసోడ్ ఇచ్చానని తెలుసు. రేపు పెద్దది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు కానీ రేపు పెద్దదే ఇస్తా. ఓకేనా? ఫీల్ కాకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.